మందు సిగరెట్ తాగకండి. ముందు మీరు తాగుతారు, తర్వాత అవి మిమ్మల్ని తాగుతాయి. నా మాట వింటే బాగుపడతారు, లేదంటే బెడ్ మీద పడతారు. ఈ చిత్రంలోని క్యారెక్టర్స్, కథ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. జీవితం మనకు చాలా నేర్పిస్తుంది, కానీ మనం ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం. మనల్ని ఓడించాలి అనుకునేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు. అలాగే మనం గెలవాలి అనుకునేవాడు మనతో ఒక్కడే ఉంటాడు. నా జీవితంలో నన్ను గెలిచేలా చేసింది నా ఫ్రెండ్. ఆ రోజు నా ఫ్రెండ్ చెప్పిన మాట వల్ల ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు. కుక్కకే ఒక రోజు వచ్చినప్పుడు మనిషికి రాకుండా ఉంటుందా? తప్పకుండా వస్తుంది. ఏంటి వీడు ఎప్పుడు డోర్ లాక్ చేయండి, ఈరోజు లాక్ చేశాడు. రేయ్, ఏ ఏమైంది? నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీకు చెప్పుకోవడానికి కష్టాలు లేవు, అయినా 10 మందితో చెప్పుకునేవి కష్టాలు, ఎవరితో చెప్పుకోలేనివే బాధలు. నీ బాధ ఏంటో నాతో చెప్పు.
మనసులో ఉన్న ప్రేమ ఒక వయసులో ఉన్నప్పుడు బయటకు వస్తుంది. అలా నా మనసులో ఉన్న ప్రేమ మొదటిసారి తనను చూసినప్పుడు బయటకు వచ్చింది. మాటలతో మొదలై చూపులతో చనువై దగ్గరవ్వడానికి దారి చూపిన ఆ నవ్వు, నా ప్రేమగాలి తనకు తాకినప్పుడు పుట్టిన ఆ ప్రేమే నా ఈ తొలి ప్రేమ. అలా కొన్ని రోజుల తర్వాత ఊరికేలా మాట్లాడుతూ నా దగ్గరికి రా. చంపాలనుకున్నారా? ఎవరు అంటారు? హే, నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, వచ్చాయి, రాకూడదా? అంటే అలా అని కాదు. ఇంట్లో ఎవరు లేరా? ఆ, తప్పుకో. ఏ, అమ్మో, ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది? అసలే నేను దీనికి ఆగలేను. దేవుడా, ఏం జరుపుకున్నా నువ్వే చూసుకోవాలి. నీతో ఉంటే చాలా బాగుంటుంది రామ్. లైఫ్ లాంగ్ ఇలా నీతోనే ఉండిపోవాలనిపిస్తుంది. నాకు సేమ్ ఫీలింగ్. నువ్వు ఒక్కడివే ఉంటున్నావా ఇంట్లో? అవును. నేను ఆ హాస్టల్లో ఉండలేకపోతున్నా, ఇక్కడికి వచ్చేనా? వచ్చి ఏం చేస్తావు? వచ్చి నిన్ను మార్నింగ్ నిద్ర లేపుతా, తర్వాత కాఫీ ఇస్తా, టిఫిన్ చేసి పెడతా, ఇంకా నైట్ అయితే నీకు నాకు గుడ్ నైట్ చెప్పి పడుకుంటా. అమ్మాయిలు టచ్ చేస్తే చాలు, అబ్బాయిలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏంటో. నువ్వు నాలో ఏం చూసి లవ్ చేసావు? అందరూ కలర్ని చూసి లవ్ చేస్తారు, కానీ నేను నీ క్యారెక్టర్ని చూసి లవ్ చేశాను. విన్న మీకు ఓవర్గా ఉన్నా ఇది నిజం. సరే, నేను ఒకటి అడగనా? సరే అడుగు. నువ్వు నాలో ఏం చూసి లవ్ చేసావు? చాలా ఉన్నాయి, కానీ నీ దగ్గర ఉంటే సేఫ్గా ఫీల్ అవుతా. రామ్, నీకొకటి చెప్పనా? ఏ అమ్మాయి అయినా సేఫ్గా ఫీల్ అయ్యే వారిని లవ్ చేస్తుంది, సేఫ్టీలు వాడేవాడిని కాదు. రామ్, నీకు మీ అమ్మ ఎప్పుడూ గుర్తు రాదా?
రామ్ నీకు ఒక సర్ప్రైజ్. ఏంటి? ఈరోజు నేను మా ఇంటికి వెళ్తున్నా. అమ్మ వాళ్ళకి నా ఫ్రెండ్ని డిన్నర్కి పిలుస్తా అని చెప్పా. సో నైట్ డిన్నర్కి మా ఇంటికి వచ్చాయి. ఓయ్, ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? పోనీ బ్రదర్ అని చెప్పమంటావా? వద్దులే, ఫ్రెండే బెటర్. డిన్నర్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు బయటకు వెళ్తారు. మనం కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ లవ్ రొమాన్స్ కామెడీతో చాలా బాగానే ఉంది కదరా, మరి నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? ఫస్ట్ హాఫ్ అందరి లైఫ్లో బాగానే ఉంటుంది, కానీ డెప్త్కి వెళ్ళే కొద్ది ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి. మరి సెకండ్ హాఫ్ ఏమైంది? హలో, నీ బైక్ కావాలరా? దేనికిరా? అంటే అమృత దగ్గరికి వెళ్ళడానికి. బైక్ లేనోనికి ఎవరు వస్తున్నా? ఇప్పుడు నేను పనిలో ఉన్నా, ఇప్పుడు నేను ఇవ్వలేను. సరే, నేను మళ్ళీ చేస్తాను. హలో, రామ్ మీ ఇంటి కిందకి రా. వస్తున్నా. చాక్లెట్ చాక్లెట్. ఓకే, ఏంటి కాల్ చేసి రమ్మన్నా? రామ్ నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మా ఇంట్లో నాకు ఒక సంబంధం చూశారు. మరి మన గురించి ఏం చెప్పలేదా? లేదు. ఎందుకు చెప్పలేదు? సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. అలాంటప్పుడు వాళ్ళు నీకు సంబంధాలు చూస్తుంటే నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా. సైలెంట్గా ఎందుకున్నావు? ఏమని చెప్పాలి? చూడు రామ్, నువ్వు సెటిల్ అవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. అంతవరకు నేను వెయిట్ చేయలేను. అమెరికా సంబంధం అన్నారు, మంచి లైఫ్ ఉంటుంది. పెళ్ళి అవ్వగానే నేను కూడా అక్కడికి వెళ్ళిపోతా. నీకు ఈ మైండ్ సెట్ ఉన్నప్పుడు అలాంటివన్నీ లవ్ చేయాల్సింది కదా. ఇన్ని రోజులు నాతో ఎందుకు కలిసి ఉన్నావు? వై యు లవ్ మీ? ప్రేమించుకోవడానికి రెండు మనసులు కలిస్తే సరిపోతుంది రామ్, అని పెళ్లికి మనీ కూడా కావాలి. ఓ, అంటే డబ్బు లేనివాడిని ప్రేమించాలి, పెళ్లి మాత్రం డబ్బున్నవాడిని చేసుకోవాలి, అంతే అంటావా? చూడు రామ్, చాలా మంది లవ్ కోసం లైఫ్ వదిలేస్తారు, కానీ నేను అలా కాదు. లైఫ్ కోసం లవ్ వదిలేస్తా. మొదట ప్రేమ అనేది మనిషిని చూస్తే పుడుతుంది, కానీ ట్రావెల్ అయ్యే కొద్దీ మనీ ఉంటేనే ప్రేమ అని అర్థమవుతుంది.
ఇది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిచాను. నేను చెప్పాల్సింది చెప్పేశా. ఇక నేను వెళ్తా. మన ఫొటోస్, మన వీడియోస్, నా జ్ఞాపకాలు అన్నీ డిలీట్ చేయి. తను ఎందుకు అలా మారిపోయిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు తన జ్ఞాపకాలే గాయాలవుతున్నాయి. దేనికైనా అదృష్టం ఉండాలిరా. అదృష్టం కలగంటే వచ్చేది కాదు, కాలం నిర్ణయించేది. సరే, చవలనుకున్నావు కదా, దానికంటే ముందు నేను చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత కూడా నీకు చవలనిపిస్తే ఈసారి నేను ఆపను. నువ్వు ప్రేమించిన అమ్మాయికి ఒకటి దొరికినప్పుడు నిన్ను ప్రేమించే అమ్మాయి దొరకదా? సరే, ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదిలేసింది? సెటిల్ అవ్వలేదని, డబ్బు లేదని. కదా, కొంచెమన్నా ఆలోచించావా? చిల్లర కోసం వదిలేసిన అమ్మాయి కోసం చావాలనుకుంటున్నావు. అయినా మనిషిని చూసి ప్రేమ పుట్టే రోజులు ఎప్పుడో పోయారా? ఇప్పుడంతా మనీ. నీ దగ్గర మనీ ఉంటే ఎవరైనా మంచం ఎక్కాల్సిందే. రే, ఒకసారి తనకి నీకు అసలు పరిచయం లేదనుకోరా, ఇక్కడితో ఇదంతా మర్చిపో. రే, చెప్పినంత ఈజీ కాదురా. ఇప్పుడేంటి, నువ్వు తన్ని మర్చిపోలేకపోతున్నావు అంతేనా? సరే, నేను చెప్పింది చెయ్యి. మనం ఏదైనా ఒక పనిని మిస్ అవ్వకుండా 26 రోజులు డైలీ చేస్తే 27వ రోజు మనకు అది అలవాటైపోతుందంట. నువ్వు ఎప్పటి నుంచో యూట్యూబ్లో గేమర్ అవ్వాలనుకుంటున్నావు కదా, సో ఇప్పటి నుండి 26 రోజులు నీ డ్రీమ్ మీద ఫోకస్ చేయి. 27వ రోజు నుండి నీ లైఫే టర్న్ అయిపోతుంది. నువ్వు ఇంత బాధపడడానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు దీనికి ఎంత ఫ్రీ టైం ఇస్తే అది అంత ఎక్కువగా ఆలోచిస్తుంది. సో నీ మైండ్కి ఎప్పుడు ఫ్రీ టైం అస్సలు ఇవ్వకురా. ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, మనం తెలియకుండానే పుడతాం, తెలిసి చావకూడదు. నేను చెప్పాల్సిందంతా చెప్పినా. నువ్వు బ్రతికి ఉంటే రేపు కలుద్దాం. రామ్, చివరిగా ఒక మాట. అమ్మాయి డబ్బు రెండు ఒకటే. చేయి జారిపోతే ఇంకోటి చేతిలోకి వెళ్తుంది. తెలుసుకుంటే బాగుపడతావు.
నన్ను ఎందుకు రమ్మన్నావు? జీవితంలో కొన్ని కోల్పోతేనే గొప్ప వాళ్ళం అవుతాం. ఆ తర్వాత నీలాంటి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఫరక్నే పడతా. నీకు ఆ రోజే చెప్పా మనీ మేక్స్ లవ్ అని. డబ్బు ఉన్నవాడిని చేసుకున్నా లేనివాడిని చేసుకున్నా పుట్టేది పిల్లలే, పైసలు కాదు. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నావు? నా దృష్టిలో అమ్మాయి డబ్బు రెండు ఒకటే, ఉన్నప్పుడే వాడుకోవాలి. నాకు ఎవరే పని చేసినా డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. నన్ను లవ్ చేసినందుకు, నన్ను వదిలేయడానికి కారణమైన డబ్బు ఈ బ్యాగ్లో ఉన్నాయి. ఇంకా కావాలంటే చెప్పు, ఇంట్లో చాలా ఉన్నాయి. వస్తా. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చూసేది అందాన్ని, గుణాన్ని. అదే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే చూసేది ఇన్కమ్ని, కార్ని. ఇప్పుడు ఈ రెండు నీ దగ్గర లేవు. ఉన్నప్పుడు ఇక్కడ నువ్వే కింగ్. ఒక అబ్బాయి మోసం చేస్తే కొట్టచ్చు, తిట్టచ్చు, కేసు పెట్టచ్చు, రోడ్డుకు లాగచ్చు, ఇంకా చాలా చేయొచ్చు. అదే ఒక అమ్మాయి మోసం చేస్తే బాధపడటం తప్ప ఏమీ చేయలేం. నువ్వు పడద్దు, నించో. తర్వాత వాళ్ళు నీ ముందు నిలబడడానికి కూడా ఆలోచించాలి. మొదలైన చోటే ముగుస్తుందని అస్సలు అనుకోలేదు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. మనం చేయాల్సిందల్లా వెయిట్ చేయడం. వెయిటింగ్ ఈజ్ వర్త్ టు యువర్ లైఫ్, నాట్ వేస్టింగ్ యువర్ టైం. మనం ఏదైనా సాధించాలంటే మనకు ఒక తోడు ఉండాలి. గెలవాలంటే ఒక గోల్ ఉండాలి. థ్యాంక్స్ రా. దేనికి? నన్ను జీవితంలో గెలిచేలా చేసినందుకు. గెలుపు, ఓటమి ఈ రెండు మన చేతుల్లోనే ఉంటాయి. అయినా ప్రతిదానికి చావడం పరిష్కారం కాదు. ఎప్పుడేం చేయాలో తెలుసుకోవాలి. సరే, నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? దుబాయ్కి వెళ్దాం అనుకుంటున్నా. దుబాయ్కా? దేనికి? దుబాయ్లో మియా ఖలీఫా ఉంది కదరా, దాన్ని ఒక్కసారైనా ఎక్కాలిరా. దుబాయ్లో మియా ఖలీఫాని ఎక్కుతావా? రీ, అది బుర్జ్ ఖలీఫారా? ఏదో ఒక ఖలీఫా లేరా? సరేరా, నాకు కొంచెం పని ఉంది, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఎక్కడికి? నా లవర్ దగ్గరికి. వాటితో రానా దగ్గుపాటి? నాకు చెప్పకుండా లవ్ కూడా చేస్తున్నావా? నువ్వు నాకన్నీ చెప్పే చేస్తున్నావా? అంటే అది సరేలే, నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తా. నువ్వెక్కడికి? నేను నా లవర్ దగ్గరికే మామ్. వర్ధరాం పోతినేని ఈ కలర్తో ఈ కటౌట్తో ఇంకో మన ఎలా పడేసావరా? తలుచుకుంటేనే తెల్లారుతోంది. నువ్వే చెప్పావు కదరా, మన దగ్గర డబ్బుంటే పిల్లని కన్నా తండ్రి, వాళ్ళే పాక్కుంటూ మన కాళ్ళ దగ్గరికి వస్తారని. అయినా అమ్మాయిని పడేయాలంటే ఉండాల్సింది కలర్ కటౌట్ కాదురా, కాన్ఫిడెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు లవర్ అంటే అమ్మాయి కాదు, నాకేది. ఓకే, లైఫ్లో ఈ మాత్రం కాన్ఫిడెంట్ ఉండే చాలరా. ఆఫీస్ షాప్ పెట్టి ఎక్కడో చెడు బతికేయచ్చు. సరే సరే, వస్తా. మళ్ళీ కలుద్దాం. టైం అవుతుంది, బాయ్. హలో.